ప్రపంచవ్యాప్తంగా ప్రణాళికా విధానాన్ని మొదట రష్యా దేశంలో ప్రారంభం కావడం జరిగింది. ఆ తర్వాత టర్కీలో ప్రారంభం కావడం జరిగింది. మన దేశంలో 1950లో 1950లో ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది అన్కాన్స్టిట్యూషనల్ బాడీ, కానీ దేశ అభివృద్ధిలో కీలక పాత్ర వహించడం జరిగింది. దీనికి భారత ప్రధాని అధ్యక్షుడిగా ఉండడం జరుగుతుంది, ఉపాధ్యక్షుడిని నియమించడం జరుగుతుంది. ప్రస్తుతానికి భారతదేశంలో ప్రణాళికా సంఘం అనేది లేదు. దీని ప్లేస్లోనే కొత్త సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రణాళికా సంఘానికి సంబంధించిన ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంటుంది. దీని ప్రధాన కార్యాలయం పేరు యోజనా భవన్.